నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ప్రజలే నా ఆస్తి మీ ద్వారా సంపద సృష్టించి పేదలను ధనికులను చేసి చూపిస్తా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నంద్యాల పర్యటనలో భాగంగా మహిళా శక్తి హామీలపై మహిళలతో టీడీపీ చీఫ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తిరుపతిలో మహిళలకు యూనివర్సిటీ ఏర్పాటు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆస్తిలో సమాన వాటా కోసం ఎన్టీఆర్ చట్టం తీసుకొచ్చారన్నారు. పార్లమెంటులో మహిళలకు 33% సీట్లు ఇవ్వాలనేది తన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చానన్నారు. గతంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండేది కాదని, ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలని డ్వాక్రా సంఘాలను నెలకొల్పానని చెప్పారు. డ్వాక్రా సంఘాలను మొదట్లో ఎగతాళి చేశారని, డ్వాక్రా సంఘాల విశిష్టత ప్రపంచానికే తెలిసిందన్నారు. 100% మహిళలు అధికంగా సంపాదిస్తున్నారన్నారు. మహిళల మెదడులో మగవారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని పరిశోధనల్లో తేలిందని, ఈ విషయాన్ని గూగుల్లో చూసినట్లు తెలిపారు. 100% దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చానన్నారు. 805 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెప్పారు చంద్రబాబు. ఆడబిడ్డలకు అన్ని విధాలా పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర కూడా ఒకసారి పోతే భవిష్యత్తుకి ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచించే అవకాశం వస్తుంది. మీరందరూ ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి, మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీ రామారావు గారు మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ప్రారంభించారు. అదే కాకుండా 86లో మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. తండ్రిదండ్రుల యొక్క సంపాదనలో మగపిల్లలే కాదు, ఆ ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు కూడా ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కులు చట్టం ద్వారా తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది అయిన తర్వాత స్థానిక సంస్థలు, అప్పటికి రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత లేదు, స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొస్తే ఆ 9%ని 33%కి పెంచాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయి 6 నెలలు కావస్తోంది. 6 నెలల వ్యవధిలో మరోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 24కి 6 నెలల గడువు తీరిపోతుండటంతో 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాల సమాచారం. ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. అసెంబ్లీకి ముందుగా కేబినెట్ భేటీ అవుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. బడ్జెట్ సెషన్ అంతా టీడీపీ ఆందోళనలతో రచ్చరచ్చగా మారింది. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో అయినా చర్చ సజావుగా జరుగుతుందేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నాయి. కానీ జనసేనాని మాత్రం నింపాదిగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ సిటీలో వారాహి విజయయాత్ర చేపట్టారు. అద్భుతమైన స్పందన వచ్చిందని జన సైనికులు సంతోషపడ్డారు. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్. కుటుంబంతో గడిపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు 2 వారాల పాటు ఆయన కీలక సినిమా షూటింగ్లో ఉంటారని చెప్తున్నారు. అంటే ఈ నెలలో మరో 2 వారాల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు. డిసెంబర్లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో జనసేనాని ఇంత నింపాదిగా ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు లోకేష్లకు దమ్ముంటే దర్యాప్తు సంస్థలను తమ ఇంటికి వచ్చి విచారించమని చెప్పగలరా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. సాక్ష్యాధారాలు లేవు అని చెప్పడం కాదని, చంద్రబాబు తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరారు. ఎలో మీడియా, దత్తపుత్రుడు, కమ్యూనిస్టులు, పురంధరేశ్వరి వంటి వాళ్ళు ఈ ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నా మీద ఎన్నో ఎంక్వైరీలు వేశారు, నన్ను ఎవడు ఏం పేకలేకపోయాడు, నన్ను ఎవరు ఏం చేయలేకపోయారు. నువ్వు అసలు ఏదన్నా కేసు ధైర్యంగా ఎదుర్కొంటేనే కదా చంద్రబాబు నాయుడు గారు. మేమంటా ఉన్నాం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సవాలు విసురుతా ఉన్నాం. నీకు గని మగతనం ఉంటే, నీకు గని దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిప్పు అని చెప్పుకుంటావు కదా. నువ్వు నిజంగా నిప్పు అయితే డైరెక్ట్గా ఈరోజు ఏ ఎంక్వైరీ సంస్థ వస్తా రండి, సిఐడి వస్తుందా, సిట్ వస్తుందా, సిబిఐ వస్తుందా, ఎవరికైనా నేను సహకరిస్తా. మా ఇంటికి వచ్చి విచారణ చేసుకోండి, లేదంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు, నన్ను విచారణ చేసుకునేటటువంటి ధైర్యం ఉంటే నేను విచారణకు సహకరిస్తానని చెప్పేటటువంటి దమ్ము ధైర్యం లేక ఎవరన్నా నీ మీద విచారణకు సంబంధించి ఆదేశిస్తే ఇమీడియట్గా నీకున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ వ్యవస్థల్లో
ఆ వ్యక్తుల ద్వారా డైరెక్ట్గా స్టేలు తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎక్కడా కూడా విచారణ ఎదుర్కోలేదు కాబట్టి నువ్వు నన్నెవరు కూడా నేను ఇప్పటి వరకు ఎక్కడ దొరకలేదు. ఐక్యత విజయపదం పేరుతో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేస్తున్న పాదయాత్ర నేటితో 600 కిలోమీటర్లు చేరుకోనుంది. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్న ఐక్యత విజయపదం పాదయాత్ర లింగసముద్రం మండలం నుంచి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర విజయ్ కుమార్ నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాల్లో పేదరికం ఎందుకు ఇంకా ఉంది, స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కువ శాతం మంది పేదరికంలోనే ఎందుకు మగ్గుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి విజయ్ కుమార్ ఐక్యత విజయపదం అనే పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చాలా యాత్రలు మీరు చూసుంటారు. అలా యాత్ర ద్వారా మాకు అవకాశం ఇవ్వమనో మా కోసం ఏదైనా మిమ్మల్ని చేయమనో అడగడానికి అయితే రాలేదు. మేము వచ్చింది ఒక నిస్వార్థమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి సామాజిక సేవ చేయాలి, సమాజంలో ఉన్న పేదలకి మంచి అవకాశాలు కల్పించాలి, వారు పైకి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయాల మీద మీతో మాట్లాడి చర్చించి మీరు కోరేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని అవన్నీ తీరడానికి ఏ రకంగా చేస్తే అవి తీరుతాయి, ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తే అది సాధ్యమవుతుంది, దానికి నిధులు ఎక్కడి నుంచి సేకరించాలి, ఆ నిధులు మీకు ఎలా అందించాలి, దాని నుంచి మీరు ఎలా బాగుపడతారు అనేటువంటి అధ్యయనము ఆచరణ కోసమే మేము మీ దగ్గరికి రావడం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై భీమవరం బ్రిడ్జిపేట వద్ద దాడి చేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి డిమాండ్ చేశారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ అధికారులను కలిసి నారా లోకేష్ పై దాడి చేసి హత్య ప్రయత్నం చేసినటువంటి వారిని వదిలి తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం వాలంటీర్లపై హత్యాయత్నం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మొగలో అంటే ఇందిరా కాలనీ దగ్గరకు వెళ్ళేటప్పటికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ అల్లరి చేయడం మొదలెట్టారు, అరాజకం సృష్టించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ మేము చాలా సంయమనంతో ఎంతో ప్రశాంతంగా మేము అక్కడ యాత్రను నిలుపుదల చేసి అక్కడ నిలబడడం జరిగింది. మేము చెప్పేదంటే లోకేష్ గారి యాత్రకి పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారు, రూట్ పంపించారు, అదే రూట్లో మేము పోతున్నాం. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సంఘటనలు జరగలేదు, ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా. భీమవరం వచ్చేటప్పటికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పోలీసులు ఉండగానే అక్కడ అరాజకం సృష్టించారు. వాళ్ళని పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వాళ్ళని కస్టడీలో తీసుకునే లేదా అక్కడి నుంచి చెదరగొట్టితే ఈ సంఘటన జరగకపోను. మరి అటువంటి ప్రయత్నం పోలీసులు చేయకుండా వాళ్ళు చూస్తూ ఒక ఫ్యాక్షన్లా నిలబడడం వల్ల మరి అక్కడ అటువంటి దుర్ఘటన జరిగింది. నెల్లూరు జిల్లాలోని తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పొల్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ బీసీ సంఘం నేత కప్పిర శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఆయన పొల్లు దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతలు చెప్పినట్లే తమపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సంతపేట బాలాజీనగర్ స్టేషన్ల పోలీసుల ఆధారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు సిఐడికి కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. రామ్నాయక్ 3 టౌన్లో ఉన్న 1.5 సంవత్సరం నరకం చూపించాడు. ప్రస్తుతం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నెల్లూరు టౌన్లో ఎవరికి ఇబ్బంది జరిగినా వైసీపీ వాళ్ళకి అంటే మహానుభావులు మంచోళ్ళకి కాదు, ఒక్క వైసీపీ నా కొడుకులకి ఎవరికి ఇబ్బంది జరిగినా వీళ్ళిద్దరూ తటస్థపడతారు. మేమున్నామరా మీకు వైసీపీ వాళ్ళ జాగ్రత్తగా ఉండండి, ఈ టీడీపీ వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ తీసుకెళ్ళి మేము అరెస్ట్ చేస్తాము, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి బాలాజీనగర్ లిమిట్స్లోనే దరిదాపులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని 10 మంది మీద రౌడీ షీట్లు పెట్టి అక్రమ కేసులు కట్టిన మహానుభావుడు శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హత్యా ప్రయత్నం జరిగితే దాంట్లో సూత్రధారి పాత్రధారి మొత్తం అనిల్ కుమార్ యాదవ్, కళ్యాణ్ రాజు, తర్వాత ఈయన రామ్నాయక్ దగ్గరుండి తన కన్నుసన్నల్లో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీద దాడికి ప్రయత్నం చేశారని చెప్పి మేము గతంలోనే చెప్పాము. ఆ ఇన్సిడెంట్ జరిగిన నేను తిరుమలలో ఉంటే నాకు ఫోన్ చేయగానే దీంట్లో రామ్నాయక్ పాత్ర ఉందంటే ఒకసారి విచారించుకోండి మీరని చెప్పాను నేను. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది.
బయట క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది. ఇక ఇవాళ తిరుమల మాడ వీధుల్లో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది. తిరుమలలో ఈ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ 4 మాడ వీధుల్లో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమాడ వీధుల్లో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాల్టి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజ కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన ఛార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు రిటర్న్ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిఐడి హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించారని కోరుతూ సిఐడి అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP వారు చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణలో గుంటూరు నగరపాలక సంస్థకు 3వ ర్యాంకు మరియు దక్షిణ భారతదేశంలో కేవలం ఒక్క గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు వచ్చిన సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్ నందు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గార్ల చేతుల మీదుగా నగదు బహుమతి, మెమోంటో మరియు ప్రశంసా పత్రం గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, నగర కమిషనర్ కీర్తి చేకూరి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ భాస్కర్, దేశంలోని వివిధ నగరాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన భీమవరం గ్రామ దేవత మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఈ రోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతంలో భారీగా మహిళా భక్తులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతానికి భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు చేశారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు మావుళ్లమ్మ వారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని, సుమారు 1000 మంది భక్తులు ఈ వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్నారని, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎర్రశెట్టి భద్రాజీ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని ఉచితంగా ఆలయ సిబ్బంది పంపిణీ చేశారు. మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి, లోకా సమస్త సుగుణో భవంతు అని ఆర్యులందరూ కూడా మనకి మంత్రం చెప్తారు. అంటే సుఖంగా ఉన్న లోకంలో నువ్వు సుఖంగా ఉండు తప్ప నువ్వు సుఖంగా ఉండటానికి పక్క లోకాన్ని పాడు చేయకూడదు అనేటువంటిది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ధర్మం. ధర్మో రక్షిత రక్షిత. ధర్మానికి ఎప్పుడు నువ్వు రక్షగా నిలవాలని ప్రయత్నిస్తున్నావో ధర్మమే రక్షిస్తుంది. నేను రక్షించే ధర్మాన్ని రక్షించడానికి నీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎక్కడ కూడా విడనాడకూడదని మీ అందరినీ కూడా భగవత్ స్వరూపులుగా భావించి మరొకసారి చెప్తున్నాను. నేను ఎంత అదృష్టవంతునంటే ఎన్ని జన్మల్లో నా తల్లి చేసినటువంటి పుణ్య ఫలాల చేత నాకు జన్మ లభించింది. ఆ జన్మలో ఇన్ని వేల మంది వరలక్ష్మి స్వరూపులైనటువంటి నా లక్ష్మీదేవతలు లక్ష్మీదేవిని ప్రార్థించే సమయంలో మీ ప్రతినిధిగా ఈ పైన కూర్చుని దంపతీయంగా అమ్మవారిని వరలక్ష్మి వ్రత ఆచరణకి యోగ్యత కలిగించినాడు స్వామివారు భీమనాథుడు. కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఓ జ్యువెలరీ షాపులో గురువారం రోజు రాత్రి చోరీ జరిగింది. ఓ ఉంగరం కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి యజమానుల కళ్లు కప్పి ఉంగరాల పెట్టెతో సహా ఉడాయించాడు.
అపరిచిత వ్యక్తి చోరీకి పాల్పడిన వైనం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. బందరోడ్లోని పరిసే యుగంధర్కు చెందిన స్వాతి జ్యువెలరీలో ఈ చోరీ జరిగింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో టోపీ ధరించిన ఓ వ్యక్తి ఉంగరాలు కొనేందుకు వచ్చాడు. బాక్సులో ఉంగరాలు తీసి చూపుతుండగా ఉంగరాలు సెలక్షన్ చేసుకుంటున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా బాక్సు చేత పట్టుకుని బయటకు పరుగులు తీశాడు. అదే సమయంలో షాపు బయట ఒక వ్యక్తి బైక్ పై సిద్ధంగా ఉండగా బైక్ ఎక్కి పరారయ్యాడు. ఏం చేయాలో పాలుపోని జ్యువెలరీ షాప్ యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన చల్లపల్లి సిఐ బి భీమేశ్వర రవికుమార్, ఎస్ఐ సిహెచ్ చిన్నబాబులు ఘటనా ప్రదేశానికి వచ్చి వివరాలు సేకరించారు. మొత్తం 48 ఉంగరాలు సుమారు 80 గ్రాములకు పైగా బరువు ఉంటాయని, 4 లక్షల విలువ చేస్తాయని జ్యువెలర్స్ యజమాని యుగంధర్ తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిబ్బందిని అప్రమత్తం చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మా షాప్కి రోజు ఒక దొంగ వచ్చి నా చేతిలో ఉన్నటువంటి బాక్స్ లాక్కుని వెళ్ళిపోయాడండి. నిన్న ఇదే టయానికి వచ్చాడు. బయట నుంచినే అన్ని అడిగాడు అన్నమాట. ఏమని ఉంగరాలు ఉన్నాయా అని అడిగాడు. బాబు షాప్ పెట్టేసే టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోతే ఈరోజు మేము ఉంగరాలు అమ్మం అని చెప్పేసి అన్నాను. మా చుట్టాలు ఉన్నారంటే వస్తారు, ఒక 5 నిమిషాలు షాప్ తీసి ఉంచుతారా అని అడిగాడు. నిన్న అనేసరికి మేము షాప్ కట్టేస్తాం బాబు ఉంచమని చెప్పి అన్నాం. మళ్ళీ ఈరోజు ఇదే టయానికి వచ్చాడు. వచ్చి ఉంగరాలు చూపించండి అని అడిగాడు. ఉంగరాలు చూపించండి అని చెప్పి అని అడిగి చూపిస్తుంటే ఇదంతా అని అడిగాడు. ఇదంతా అని అడిగేసరికి నేను దీనికి ఖరీదు ఇంత అని చెప్పి అన్నా. అనేసరికి నన్ను చూపిస్తూ ఉండగానే ఇదంతా అన్నాడు. మన బాక్స్ పట్టుకున్నాడు. బాక్స్ పట్టుకుంటే 2-3 సార్లు కూడా నేను బాక్స్ వెనక లాక్కున్నా. నేను లాక్కుని ఇదంతా అన్నాడు. ఆల్రెడీ ఒకటి బండి వేసుకుని వచ్చేసి బయట నుంచుని ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చేటప్పుడు ఆ బండి రాలేదు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి స్టార్ట్ చేసుకుని అక్కడ ఉన్నాడు రెడీగా. ఈ బాక్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు 200 రూపాయలు పలికిన కిలో టొమాటో నేడు ధరలు లేక రోడ్డు పాలవుతుంది. ఆ టమాటోలు కొనే నాదుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి. 3 నెలల వరకు కిలో 300 రూపాయలకు పలికిన టొమాటో ఇప్పుడు 30 పైసలకు కూడా కొనే దిక్కు లేక నేల పాలవుతుంది. పంట పండించిన రైతులు రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో టొమాటోను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లు టమోటోలకు ప్రసిద్ధి. ఇక్కడ టమోటోలు కొని దేశం మొత్తం ఎగుమతి చేస్తుంటారు. ఇప్పుడు ఈ మార్కెట్లలో టమోటో ధర పూర్తిగా పతనమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.